హాయ్ అండి, వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు. నేను మీ మాన్య. ఈరోజు వీడియోలో మనం వెజిటేబుల్ కుర్మా ఈజీగా ఎలా 15 to 20 మినిట్స్లో చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ తీసుకొని అందులోకి వెల్లుల్లి ఇంకా అల్లం వేసి ఆనియన్స్ ఒక 2 కప్స్ దాకా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి 2 పెద్ద టమాటోస్ అనేది స్లైసెస్గా కట్ చేసి వేసుకొని గుప్పెడంత పుదీనా గుప్పెడంత కొత్తిమీర ఆకు అనేది యాడ్ చేసి మనం మొత్తాన్ని రోస్ట్ అయ్యేలాగా ఒకసారి ఇక్కడ మన ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇలా డీప్ ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇది మొత్తం ఫ్రై అయ్యేలోపు మనం పక్కన ఒక కప్పు దాకా కొబ్బరి తీసుకొని పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాము. సేమ్ అదే మిక్సర్ జార్లోకి మనం మొత్తం పేస్ట్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలండి. పేస్ట్ చేసి ఇప్పుడు కొబ్బరి పేస్ట్ మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది కదా. కుక్కర్లో మనం ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బిర్యానీ ఆకు హోల్ స్పైసెస్ ఒక 2 స్పూన్స్ దాకా వేసి మొత్తం రోస్ట్ అయిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు దాకా క్యారెట్, ఒక కప్పు వరకు బీన్స్, ఇంకో కప్పు దాకా పచ్చి బఠానీ అనేది యాడ్ చేసుకున్నాము. ఆలు ఒక కప్పు దాకా పొటాటోస్ చిన్న చిన్నగా ఇలా కట్ చేసి మనం ఆయిల్లో ఇలా వేసి ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యేలాగా మనం ఇక్కడ స్టార్టింగ్లోనే మనం వెజిటేబుల్స్ వేసినప్పుడు వెజిటేబుల్స్కి పట్టి సాల్ట్ అనేది బిట్ చేసి ఫ్రై చేసుకున్నట్లయితే సాల్ట్ ఇలా మనం మొత్తాన్ని డీప్ ఫ్రై చేసేలాగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేసి ఇలా బాయిల్ అయ్యేసరికి మనం పక్కన బియ్యం అనేది ఎంత కావాలో మనకి క్వాంటిటీ మనకి వెజిటేబుల్ కుర్మాని కడిగి చపాతీ హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రైస్తో వెజిటేబుల్స్ పూరికి అయితే చాలా 5 మినిట్స్ దాకా టైం పట్టింది. ఇందాక గ్రైండ్ సో ఇలా మనం వెజిటేబుల్స్ ఇంకా కొబ్బరి పాలని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ ఎంత ఎక్కువ ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది వెజిటేబుల్స్ అంత బాగుంటుంది. సో ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ ఇంకా కొబ్బరి పేస్ట్ రెండు వేసి ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని దీనిలో కానీ ఏదైనా పచ్చి వాసన ఉంటే పోయేదానికి ఒక 2 to 3 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం మసాలాని వెజిటేబుల్స్ మిక్స్ అయ్యేలాగా మనం ఫ్రై